హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, ప్లీజ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి తప్పకుండా. అండ్ మరెన్నో మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను నేను తప్పకుండా. సో ఇక వీడియోలోకి వెళ్దాం. అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, సో దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద వదిలేసి రాజకీయ నాయకులు అనవసరమైన వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిపాలిస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయినా ఉండొచ్చు, గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే నేను మాట్లాడేది కరెంట్ సిచ్యువేషన్. విగ్రహాల చుట్టే తెలంగాణలో విగ్రహాల రాజకీయం జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు గత ఒక 4-5 డేస్ నుంచి చూస్తున్నాను నేను. బీభత్సమైన వాన వచ్చి హైదరాబాద్లో ఎక్కడ నిండిపోయి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, అలాంటి విషయాల మీద ఫోకస్ మానేసి, సో ఏ విగ్రహం పెడితే బాగుంటుంది, అదే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగానే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పీకేసి మేము పీకిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్న విషయం గురించి. సో ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటి, దేని గురించి మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు ఉన్న సమస్యలను ఎలా తీర్చాలనే విషయాన్ని మానేసి ఇలాంటి విషయాల మీద చర్చించడం ఇది 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 కరెక్ట్ అంటే సరియైన సమయమేనా మాట్లాడే విధానం? అండ్ ఇంకోటి, రీసెంట్గా ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి ఎప్పుడైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్క్ మీద ఫోకస్ చేయాలి, కానీ ప్రీవియస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళు ఎంత చేసిరు అనే దానికి మీద ఫోకస్ చేయడం కంటే, ప్రజలు ఎంచుకున్నది దేనికోసం, వాళ్ళు ఉన్న సమస్యల మీద పనిచేస్తారని పనిచేయడం కోసమే ఎంచుకున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పని మీదనే ఫోకస్ చేయాలి, కానీ అండ్ ప్రీవియస్ పార్టీలు ఏం చేస్తారు, వాళ్ళు అది చేస్తే ఇది చేద్దాం అనే దాని మీద ఫోకస్ చేయడం కరెక్ట్ కదా నా ఒపీనియన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలైనా ఎన్నో విషయాల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం హామీలు ఇచ్చింది. సో ఆ విషయంలో మాట్లాడుకుంటే నా ఒపీనియన్ అయితే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన రుణమాఫీల విషయం తీసుకుంటే ఎన్నో అవకతవకలు ఉన్నాయి. 50,000 నుంచి మొదలుపెట్టుకొని, లక్షలోపు మొదలుపెట్టుకొని, 2 లక్షలలోపు మొదలుకొని ఎన్నో ఊర్ల సరిగా రుణమాఫీ కానీ ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు వదిలేసి అండ్ సరిగా మాఫీ కానీ ఎంతోమంది అగనిస్ట్గా ఫార్మర్స్ అంటే ధర్నా చేస్తుంటే ఆ సమస్యలు వదిలేసి వీళ్ళకి విగ్రహాల గురించి మాట్లాడే సమస్య అంటే టైం ఎలా దొరుకుతుంది వీళ్ళకు? ఉన్న వాటి మీద ఉండకుండా శ్రద్ధ, అనవసరమైన వాటి మీద ఫోకస్ చేసి ఉన్న కాలాన్ని వృధా చేయడం కరెక్టేనా ఇది? సో మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న పార్టీల్లో మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అండ్ కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ నా ఒపీనియన్ అయితే ఇది ఒకటే. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వేరే విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. అండ్ విగ్రహాల రాజకీయం చేయడం కరెక్ట్ కాదు నా ఒపీనియన్. ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు పెట్టడం అంటే అక్కడ ఉన్న నా ఒపీనియన్, విగ్రహాల్లో తెలంగాణ కోసం పోరాడి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి గౌరవం దొరికితే బాగుంటుంది. అంటే అలాంటి వ్యక్తుల స్ఫూర్తి ఉంటే బాగుంటుంది. సో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళైనా ఉండొచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని ఆదరించండి తప్పకుండా. సో అలాంటి వాళ్ళకి గౌరవం దక్కాలనేది నేను ఖచ్చితంగా అనుకుంటాను నేను. ఎందుకంటే మన రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళకి గౌరవం దక్కపోతే ఇంకా ఎవరికి దక్కుతుంది గౌరవం ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. సో నా ఒపీనియన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ విషయం మాట్లాడడం కరెక్టే కాదు నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా. సో ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి అండ్ ప్రజలు కూడా సమస్యలు ఎప్పుడు తీరుస్తారని రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వెయ్యని రైతు బంధు గురించి మాట్లాడండి, ఇప్పుడు దాకా కరెక్ట్గా అమలు చేయని రుణమాఫీ గురించి మాట్లాడండి, ఇప్పుడు దాకా కరెక్ట్గా మీరు ప్రకటించిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయండి, వాటి గురించి మాట్లాడండి. ఇలాంటి వాటి గురించి మాట్లాడండి తప్పకుండా. జనాలు వాటి గురించి వెయిట్ చేస్తున్నారు, వాటి గురించి మిమ్మల్ని ఎన్నుకున్నారు. అండ్ అనవసరమైన వాటి గురించి చర్చించి ఉన్న సమయాన్ని వృధా చేయడం ఖచ్చితంగా సమంజసం కాదు. సో నా ఒపీనియన్ ఇదే. అండ్ మీరేమనుకుంటున్నారో ఒకసారి పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి విషయాలు మాట్లాడితే బాగుంటుంది, ఎలాంటి విషయాల మీద రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. తప్పకుండా మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.